తీసుకుంటాం. అంటే మన వాళ్ళు ఏంటంటే మన వాళ్ళు ఉండేటువంటి ఇది చేసినటువంటి తప్పుని ఒప్పుకోరు, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ మధ్య చాలా మనం పేపర్లో కూడా చూస్తున్నాం. ఉపాధ్యాయ పోస్టులకి వాటికి కూడా దొంగ డిఏఎస్ సర్టిఫికేట్ అవే టీచర్ ట్రైనింగ్ బీఈడ్ అయిపోయినట్టుగా ఇచ్చి ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ల నుంచి జాబులు చేసేస్తున్నటువంటి వాళ్ళు అవన్నీ వెరిఫికేషన్లో వాటిలోనే ఈ సర్టిఫికేట్లన్నీ దొంగవి అని వచ్చాయి. వస్తే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలను పట్టుకుని వాళ్ళని పట్టుకుని మావాడు మనవాడు మన జిల్లా వాడు ఇలాంటివన్నీ పెట్టుకొచ్చి వీళ్ళందరికీ రెక్టిఫికేషన్ కింద దేని కింద రాటిఫై చేసేసి పర్వాలేదే అని చెప్పి కొంతమందికి ఏం చేస్తున్నారు, మొన్న అపాయింట్ అయిన వాళ్ళకి ఒక 3 ఏళ్ల లోపల మీరు మళ్ళీ పరీక్ష రాసి మీరు ఏదో సర్టిఫికేట్ తెచ్చుకోండి అని వాళ్ళకి వదిలిపెట్టేస్తున్నారు. ఈ 3 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు మళ్ళీ ఇంకో 3 ఏళ్ళకి పొందుతారు. వీడు ఈ లోపల రిటైర్ అయిపోతాడు, అసలు సర్టిఫికేట్ రానే అంటే ఈ రకమైనటువంటి అవినీతి అనేటువంటి దానికి ప్రోత్సాహం అనేటువంటి జరుగుతుంది. పైవాడు కనుక స్ట్రిక్ట్గా కనుకుంటే కిందవాడు కూడా ఇచ్చేస్తారు. అంటే ఇంద్రియములు అనేటువంటి వాటికి చేతిలో కనుక మనం కళ్ళాలు ఇచ్చేస్తే ఇలా అస్తవ్యస్తం అయిపోతుంది. దీనివల్ల ఫలితాలు చాలా చెడుగా ఉంటాయి. అలా కాక పైన చెప్పినటువంటి వాళ్ళలాగా వీడు కనుక వీళ్ళు పాటిస్తూ వస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి రాదు సుమా అని నమస్కారం. దానికి ఆత్మవశ్యత్వము అంటే అలాగ అందరూ ఆ చెప్పినటువంటి మాట వినడం అనేటువంటిది. లేకపోతే ఏమిటవుతుందంటే దుఃఖము అనేటువంటి దాంట్లోకి అలా వచ్చినప్పుడు ఏమిటంటే దీన్నే నన్ను నాస్తి బుద్ధిరయుక్తస్య నచ అయుక్తస్య భావన భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. అయుక్తస్య బుద్ధిః నాస్తి. యుక్తుడు కానటువంటి వాడు బుద్ధుడు. యుక్తుడు అంటే ఏమిటి? యోగ్యుడని కాదు. యుక్తుడు అంటే యోగములో ఉన్నటువంటి వాడు. యోగం అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే మాస్టర్ గారు కానీ పెద్దవాళ్ళు కానీ చెప్తున్నటువంటి మనస్సుని బుద్ధి యందు నిలపడమే యోగం. శ్వాసని మనస్సు యందు నిలపడము, దీన్ని తీసుకెళ్ళి బుద్ధిలో నిలపడము. దీన్ని మనకి అంత ముందు జరిగినటువంటి ఈ పూర్వం అనేటువంటి ఉదాహరణలో చెప్పారు. తాబేలు ఎలాగైతే తన యొక్క అవయవముల్ని కాళ్ళని వాటిని లోపలికి లాక్కుంటుందో మన ఇంద్రియముల్ని మన లోపలికి మనస్సులో లాక్కోవాలి. ఈ మనస్సు ఏం చేయాలి? బుద్ధిలోకి లాక్కోవాలి. ఈ బుద్ధి ఏం చేస్తూ లోపల ఉండేటువంటి ఆనందం అనేటువంటి దాంట్లోకి ప్రవేశించాలి. అంటే ఇలా అంతర్ముఖులమై ఉండాలి. బహిర్ముఖత్వం అనేటువంటిది కాకుండా అంతర్ముఖత్వం అనేది ఉండాలి. అలా కనుక మనకుంటే ఏమిటవుతుంది, ఈ మనస్సు ఇవన్నీ బుద్ధిలో లయిస్తాయి. ఇంకా వాటికంటూ సొంతమైనటువంటి ఆలోచనలు ప్రణాళికలు ఏమీ ఉండవు. ఆ బుద్ధి నుంచి వచ్చినటువంటి ఆ ఆలోచన ఏదైతే ఉంటుందో దానినే ఇవి అలాగా చక్కగా విస్తరించుకుని వాటిని అమలుపరుచుకుంటూ ఉంటాయి. దీనికి యోగము అని పేరు. దానికి సాధన కోసమే మనకి శ్వాస మీద మనకి కంట్రోల్ చేసుకోవడము ప్రాణాయామం కూడా ఇచ్చారు. ఇలాగ స్థితిలో ఉండేటువంటి వాడికి బుద్ధి అనేటువంటిది ఉంటుంది. ఈ స్థితిలో కనుక లేకపోతే ఏమిటవుతూ ఉంటుంది, మనస్సు ఇంద్రియములు పనిచేస్తుంటే బుద్ధి అనేటువంటిది పనిచేయదు. అంటే బుద్ధి పని చేయకుండా ఇంద్రియము మనస్సు కలిపి ఏం చేస్తుంటాయి, ఈ కింద ఉన్నటువంటి పనివాళ్ళతో కుమ్మక్క అయిపోయి మేనేజర్ ఎవడో ఆ ప్రొపరేటర్కి నష్టం కలిగించేటట్టుగా చేసినట్టుగా ఆ బుద్ధి అనేటువంటి దాన్ని పనిచేయకుండా చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉన్నప్పుడు ఏమిటవుతుంది, అలాంటి యోగస్థితిలో లేనిటువంటి వాడికి బుద్ధి పనిచేయదు. కాబట్టి నచ అయుక్తస్య భావన, వాడికి ఆత్మ అనేటువంటి భావన ఉండదు. అందరూ సమానం అనేటువంటిది కానీ, అందరికీ బాగుండాలి అనేటువంటిది కానీ, ఇందాకనే రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చినప్పుడే చెప్పారు. రామకోటయ్య గారిని చెప్పింది మనం చెప్పుకున్నాం. మాస్టర్ గారికి వెలుగు ప్రభాకర శాస్త్రి గారి యొక్క శిష్యులని. ఆయన ఎవరో ఇలాగే ఒంట్లో బాగాలేదు, పరీక్ష చదువుకోలేదు, ప్రిపరేషను అది సరిగ్గా లేదండి, ఆశీర్వదించండి అంటే ఆయన ఒకటే చెప్పారు, ఏమీ లేదు, ఒకటే మంత్రం ఉంది. పరీక్ష పేపర్ ఇవ్వగానే పేపర్ పడేంతరం చూడకుండానే కళ్ళు మూసుకుని మాస్టర్ గారిని ధ్యానం చేసుకుని అందరూ బాగా రాయాలి అన్నాను. పెట్టుకుని నువ్వు ఒక పేపర్ రాసేది, నీకు నీకు ఏ వస్తే అది రాసి నీకు వచ్చినట్టు శుభ్రంగా నీకు మంచి మార్కులు వస్తాయి. పూజ్యరాజ్ కౌశికరావు గారు అప్పుడు ఆయన అలాగే అప్పుడు ఉండే డిస్టింక్షన్ కూడా దాటిపోయి టాప్ 10లో అందులోనూ పాస్ అయ్యారు. లేదా మాస్టర్ గారు చెప్పేటువంటిది ఎప్పుడు కూడా ఒకే, నేను బాగుండాలి అనేటువంటి భావన తప్పు. మనం బాగుండాలి,
బాగుండాలి అని మనం కనుక ధ్యానం చేస్తే అందరిలో ఒకటిగా బాగుంటుంది. నేను బాగుండాలి అంటే నువ్వు ఒకటే బాగుంటుంది. శరీరం బాగుండాలి కానీ కన్నోటి బాగుండాలి అంటే మిగతా అవయవాలన్నీ కుళ్ళిపోవాలి అని మనం కోరినట్టుగానే సమాజంలో అందరూ కలిసి బాగుండాలి అంటే ఎప్పుడైనా సరే అదే భావన చేయండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి. మన వాళ్ళ యొక్క శాంతి మంత్రాలన్నీ కూడా అంతే. స్వస్తి ప్రజాభ్య అందరికీ కూడా సర్వేభ్య శాంతి, అందరికీ శాంతి, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఎప్పుడు కూడా మన వాళ్ళు చెప్పేటువంటిది అన్ని కూడా నేను అనేటువంటి దాంట్లోకి ఉండకూడదు. ఇలాగ నేను అని కాకుండా అందరము ఒకటే అనేటువంటి భావం ఏదైతే ఉంటుందో దానికి ఆత్మభావన అని పేరు. బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏం చేస్తాడు? ఇటువంటి భావనలో ఉంటాడు. ఈ రకమైనటువంటి భావన గురించి చేస్తాడు. అంటే అందరూ బాగుండాలి అనేటువంటి, అందరిలోనూ ఉండేటువంటి ఏకత్వాన్ని చూడడానికి దర్శిస్తాడు. వాడికి నాకు తేడా ఉంది, వాడు పోలీ చేస్తే ఏదో తక్కువ చేసేసేటే వాడు బాగుండాలి. లేనటువంటి వాడికి ఆ భావన ఉంటుంది. మా బాధ జరిగిందిలే వాడికి అంటాడు. అలా అన్నప్పుడు ఏమిటవుతుంది? నచ అభావయత శాంతి. ఎప్పుడైతే వీడు అలాగా తన గురించి మాత్రమే ఆలోచిస్తాడో, ఇతర గురించి ఆలోచించడో, వీడికి శాంతి అనేటువంటి ఉండదు. ఎందుకని? వీడు సంపాదిస్తున్నా వీడికి భయమే. అందరూ చూసి కుడిపోతున్నారేమో, వాళ్ళందరూ నా గురించి ఏం చేసేస్తున్నారో, వెనక ఏం గోతున్నారు అని భయం. మిగతా వాడు ఉంటే ఓలేని తరంతో భయం. అంటే ఆ రకంగానూ శాంతిని కోల్పోతాడు, ఈ రకంగా కూడా శాంతి కోల్పోతాడు. అంచేత శాంతిగా హాయిగా ఉండాలంటే అందరూ బాగుంటే మనం హాయిగా ఉంటాం. ఏ రకమైనటువంటి మనకి ఇబ్బంది కూడా మనకి ఉండదు. ఎందుకంటే వాడు బాగుంటాడు కాబట్టి వాడు మన మీద దృష్టి ఏ రకంగానూ పెట్టాడు. మనం బాగుంటాం కాబట్టి మనల్ని వాడిని మనం వదిలేస్తాం. లివ్ అండ్ లెట్ లివ్, ఆ రకమైనటువంటిది. అలా ఉన్నటువంటి వాడికి శాంతి ఉంటుంది, అలా లేనటువంటి వాడికి శాంతి ఉండదు. శాంతి లేనప్పుడు అశాంతస్య కుతః సుఖం. మనస్సులో శాంతి అనేటువంటి లేకపోతే సుఖం అనేటువంటిది ఉంటుంది. సుఖం అనేటువంటిది ఉండదు. అంటే ఎంత మనం సుఖకరమైనటువంటి వాతావరణాన్ని మనం కల్పించినప్పటికీ కూడా, ఏసీ ఇచ్చినా కానీ, ఇంకోటి ఇచ్చినా కానీ, బ్రహ్మాండమైనటువంటి విందు పెట్టినా కానీ, మనస్సులో కనుక చిన్న చికాకు కంటే అది ఏవి మనం పెంచుకోం. అంటే ఎక్కడో మనకి ఏదో చిన్న ప్రాబ్లము ఉంటుంది. ఆ ప్రాపర్టీకి సంబంధించిందో దేనికి సంబంధించిందో ఒక చిన్న సమస్య ఉంది, అదో కోర్టు వేసి అమలాలి, ఇలాగా అలాగా. అలాంటప్పుడు మనకు ఉండేటువంటి సుఖములు ఏవైతే ఉంటాయో మనం అనుభవించేటువంటి స్థితిలో మనము ఉంటాం. అంతేదా సుఖం అనుభవించాలి అంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు హాయిగా ఉన్నటువంటి దాన్ని మనం అనుభవించుకుంటాం. మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంటే ఎవరి మీద ఏ రకమైనటువంటి చెడు భావన లేకుండా ఉండాలి. ఎవరి మీద చెడు భావన లేకుండా ఉండాలంటే బుద్ధి చక్కగా పనిచేయాలి మనస్సు లేకుండా. అంతేదా బుద్ధిమంతుడు కానిటువంటి వాడికి ఆత్మభావన లేదు, ఆత్మభావన లేకపోతే శాంతి లేదు, శాంతి లేకపోతే సుఖం లేదురా అన్నాడు. ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరి ప్రజ్ఞాం వాయుర్నవమివాంసి. ఇందాక చెప్పినటువంటి దానికి మళ్ళీ ఇంకొక ఉదాహరణ ఇచ్చారు. అంటే భగవంతుడు ఏం చేశాడు? మనకి ఈ శరీర అవయవాలను ఇచ్చాడు, వీటిని పరిచయించేటువంటి ఇంద్రియములు అనేటువంటి ప్రజ్ఞల్ని ఇచ్చాడు. వీటిని నియంత్రించడం కోసం ఒక మనస్సు అనేటువంటిది పెట్టాడు, దానికి పైన బుద్ధి అనేటువంటి దాన్ని పెట్టాడు. ఈ ఇచ్చినటువంటి పరికరాన్ని మనం కనుక ఉపయోగించుకోవడం కనుక కాకపోతే, ఇల్లంతా ఇచ్చి మనకు అందులో చక్కగా పరికరాలన్నీ ఏర్పాటు చేసి కానీ వేటిని ఎలా ఉపయోగించుకోవాలో కనుక మనకు తెలియకపోతే దేన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి. అంటే మనకి ఏ విమానంలో హెలికాప్టర్ మనం ఎక్కించారనుకోండి, ఆ పైలట్ సీట్లో మనం కూర్చోబెట్టాడు అనుకోండి, ఏం కాలం తెలియదు. పొరపాటున వెళ్ళాంటామా, అది ముందుకు అనుకోగలుగుతుంది, పైకి ఉంటుంది, కింద దిగుతుంది. మనం దాన్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయనప్పుడు ఏం చేస్తుంది? ఏవైతే మిగిలినటువంటి బయట శక్తులు ఉంటాయో వాటికి లోపలిపోతుంది. మనల్లో చెప్పు చేతుల్లో బదులు మిగిలినటువంటి వాటికి లోపలిపోతుంది. అదే చెప్తున్నారు, వాయువు నావం ఇవ